వెల్కమ్ టు అవర్ ఛానల్. స్వీట్ ఎట్లుంది నాన్నబెట్ట చిన్ను? బాగుందా? కద్దుకా కీరు స్వీట్ టేస్ట్ చేస్తుండు మా ఓడు తీసుకొని వాడంతలా వాడే చూడండి. చలికాలంలో స్వీట్ తినడం ఏంటిరా నాయనా అనుకుంటున్నారా? కానీ నాకు ఎన్ని రోజుల నుంచి ఒక కద్దుకా కీర్ స్వీట్ చేసుకొని తినాలనిపించింది. కాబట్టి నేను ఈరోజు ఈ స్వీట్ ఎలా తయారు చేస్తున్నానో మీకు కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. నాతో పాటు మీరు కూడా చూద్దురు రండి. కద్దుకా కీర్కి కావలసిన పదార్థాలు: డ్రై ఫ్రూట్స్, కోవా, మిల్క్ మేడ్, సాబుదానాలు, తురిమిన సొరకాయ, చక్కెర, ఇలాచి, పాలు. ఇవన్నీ పదార్థాలు మనకు కావాల్సిన పదార్థాలు ఇవన్నీ. ఫస్ట్ మనం సొరకాయ తీసుకొని దాన్ని తురిమి ఒక బాండి తీసుకొని అందులో ఆ తురిమిన సొరకాయను వేసుకొని బాగా కలపాలి. ఎందుకంటే సొరకాయలో నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళ శాతం పోయే వరకు కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకొక కడాయి తీసుకొని అందులో మనకు కావాల్సినంత నెయ్యి వేసేసుకోవాలి. ఆ నెయ్యి వేసుకున్న తర్వాత కొంచెం ఆ నెయ్యి వేడెక్కనివ్వాలి. వేడెక్కనిచ్చిన తర్వాత మనం పక్కకు పెట్టుకున్న ఆ సొరకాయ తురుమును ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలపాలి. ఇలా కలుపుతూనే ఉండాలి ఒక 20 నిమిషాల దాకా. నేను 2 సొరకాయలు తీసుకున్న, 2 సొరకాయలు ఒక సొరకాయ అయ్యే వరకు బాగా కలుపుతూ ఉండాలి. అందులో ఉన్న నీటి శాతం అంతా పోయే వరకు ఇలా కలుపుతూ ఉంటే మనకు అప్పుడే తెలిసిపోతుంది. అందులో ఇగో చూడండి ఎలా కనిపిస్తుందో. బాగా దానికి నెయ్యి పట్టి అందులో నీళ్ళు లేకుండా మనకు కనిపిస్తుంది. అప్పుడే మనకు ఆ కడాయిలో కూడా అర్థమవుతుంది. ఇలా నీళ్ళంతా పోయిన తర్వాత మనం ఈ సొరకాయని పక్కకు పెట్టుకొని చల్లార్చనివ్వాలి. అలా చల్లారుతుంటే మనకు ఇంకొక కడాయి తీసుకొని అందులో మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి నేను ఇక్కడ నా దగ్గర ఉన్న ఆవు నెయ్యిని యూజ్ చేస్తున్నాను. ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆవు నెయ్యి వేసి అందులో నా దగ్గర ఉన్న మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసాను. అవి రోటన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించాను. తర్వాత ఇంకొక కడాయి తీసుకొని అందులో పాలు వేసుకున్నాను. పాలు ఒక పొంగు వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత నేను కోవా, అన్స్వీట్ అండ్ కోవా తీసుకున్న. అందులో మనం పాలు వేసుకొని అది ఎలాంటి ఉండలు లేకుండా బాగా పాలలో కలిసిపోయేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఇలా చేయితోటి కలుపుకోవడం వల్ల ఎలాంటి ఉండలు లేకుండా మనకు అది అచ్చం పాలలాగానే తయారవుతుంది. అలా అయ్యే వరకు మనం కలుపుతూనే ఉండాలి. మనకు తెలిసిపోతుంది ఇట్లా జారేటట్టుగా ఉండాలి. చూడండి నేను చేయితోటి చూపిస్తున్నా. అలాంటి మోతాదు వరకు కలుపుకొని తర్వాత ఇంకో పక్కన పాలు మరిగాయి కదా, అందులో మనం కావాల్సిన సాబుదానాలు వేసేసుకుంటాం. ముందుగానే నానబెట్టుకున్నాను నేను సాబుదానాలు. తర్వాత కొంచెం ఇలాచీ కూడా వేసుకొని అది కలిపేస్తూ ఉండాలి. అలా కలుపుతూ ఉంటే పొంగు రాకుండా మనం ఉంటుంది పాలు కొంచెం. తర్వాత మనం కొంచెం మనకు తగినంత కావాల్సినంత షుగర్ కూడా వేసేసుకుందాము. నేను 2 లీటర్ల పాలు తీసుకున్నాను, దానికి తగిన షుగర్ వేసుకున్నాను. కొంచెం బాగా స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటే మీ అందాద మీరు వేసుకోవచ్చు షుగరు. నేను మాత్రం ఒక 1/2 kg కంటే కొంచెం ఎక్కువ షుగర్ వేసుకున్నాము. ఎందుకంటే నేను తర్వాత ఇందులో మిల్క్ మేడ్ అవన్నీ యాడ్ చేశాను. ఇప్పుడు ఇంతకుముందుకు మనం కలిపి పెట్టుకున్న ఈ మిక్స్డ్ కోవాని కూడా ఇందులో వేసేస్తున్నాను. ఈ కోవా వేయడం వల్ల మనకి ఏం బెనిఫిట్ అంటే పాలు కొంచెం చిక్కబడతాయి. మనకి ఈ స్వీట్కి టేస్ట్ కూడా యాడ్ ఆన్ అవుతుంది. కాబట్టి మనం కోవా తప్పకుండా వేసుకోవాలి. మధ్యలో నేను టేస్ట్ ఎందుకు చూస్తున్నా అంటే షుగర్ సరిపోయిందా లేదా అని టేస్ట్ చూసిన. కరెక్ట్ షుగర్ సరిపోయింది నాకైతే. తర్వాత నేను ఇంతకు ముందుకే మనము చల్లారబెట్టుకున్న సొరకాయ తురుము ఉంది కదా అండి, అది బాగా చల్లారిపోయింది. ఇప్పుడు నేను ఈ మరగబెడుతున్న ఈ పాలల్లో సొరకాయ తురుము వేస్తున్నాను. ఆ సొరకాయ తురుము వేసిన తర్వాత ఎలాంటి ఉండలు లేకుండా బాగా నీట్గా కలుపుకోవాలి. ఉండలు ఫామ్ కాకుండా కలుపుతూనే ఉండాలి. అసలు మిస్ చేయొద్దు అసలు. ఇట్లా ఉండలు ఫామ్ కాకుండా బాగా కలిపాను. ఇలా ఒక 2 to 3 minutes మనం కలుపుతూ ఉండాలి. అలా కలిపేసిన తర్వాత ఉండలు ఉన్నాయా లేవా చెక్ చేసుకోవాలి. ఇట్లా మనకు తెలిసిపోతుంది. తర్వాత నా దగ్గర ఉన్న మిల్క్ మేడ్ నేను వేసేసుకున్నాను. మిల్క్ మేడ్ వేసుకోవడం వల్ల కొంచెం థిక్నెస్ మరియు దానికి స్వీట్నెస్ కూడా యాడ్ అవుతుంది. మిల్క్ మేడ్ లేకున్నా కానీ ఏం కాదు, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు.
చూడండి ఎంతో టేస్టీ అయిన కద్దు కా కీర్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఎంత థిక్‌గా మంచిగా అనిపిస్తుందో అసలు. దాన్ని చూస్తుంటేనే నోరూరిపోతుంది. ఫైనల్ టచప్‌గా నేనిప్పుడు డ్రై ఫ్రూట్స్‌తో గార్నిష్ చేసేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ గార్నిష్ చేసిన తర్వాత దాన్ని ఒక బౌల్‌లో పెట్టుకొని అంటే సామిరంగా దాని టేస్టే వేరండి అసలు. అసలు నేను ఆగలేకపోతున్నాను. ఇంకెంబడే తినేస్తానండి. ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తింటే చాలా మంచిగా ఉంటుంది. కానీ ఇది చలికాలం కదండీ! అందుకే నేను అలాగే వేడి వేడిగా తిందాం అనుకుంటున్నాను. నా కదుకాకి స్వీట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బాయ్ బాయ్.